అంటే ఈ రోజు ఈ రాష్ట్రానికి చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో ఈ రోజు పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో సహా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్లే. రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తులుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వాడైతే రాయలసీమ నుంచి వచ్చినటువంటిది. ఈ రోజు మిగిలిపోయినటువంటి పనులు ప్రారంభించి రైతాంగానికి అండగా నిలవాలి, వ్యవసాయాన్ని పండగ చేయాలనేటువంటి ఆలోచనతో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కోరుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాంధవుడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు అండగా నిలవాలన్నటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టి ఈ రోజు అందులో భాగంగా ఈ రోజు రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని ద్వారా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి గాలేరి, నగరి, హంద్రి, నీవా ఉన్నటువంటి ఏదైతే వెలుగొండ దగ్గర నుంచి అన్ని ప్రాజెక్టులకి రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వడంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి జలాశయంగా ఉన్నటువంటి శ్రీశైలం తర్వాత అతిపెద్ద జలాశయాలు ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. సోమశిల, నెల్లూరులో ఉన్నటువంటి మరొక కండలేరు జలాశయానికి నీరు తరలించి సోమశిలలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాన్ని కరువు సీమల్లో నుంచి ఈ రోజు కరువు కోరలో నుంచి చిక్కుకున్నటువంటి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతానికి తాగునీరు అందించాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు చంద్రబాబు నాయుడు దానికి చరమగీతం పాడటం, చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఈ రోజు రైతుల పాలిట శరాఘాతంగా మారింది. కాబట్టి